సో, సో ఫార్ మనం ఏంటంటే ఒక సింగిల్ టేబుల్ మీద ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన క్లాసెస్ కానీ ఫంక్షన్స్, ఫిల్టర్ కండిషన్స్ అవన్నీ అప్లై చేసాం ఆన్ ఎ సింగిల్ టేబుల్. But like today, we will see how to work on the multiple tables at a time. So ఒకేసారి మల్టిపుల్ టేబుల్స్ మీద మోర్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ మీద సీక్వెల్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తామో చూస్తాం. But first of all, let's understand like how the SQL database architecture will be designed. సో ఇక్కడే మనకేంటంటే డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్ అనేటివి very basic level we will touch in this session. So basically agenda of this session is to know about the joins and types and the set operators. సో ఈ జాయింట్స్ మనం నేర్చుకునే ముందు బేసికల్లీ జాయింట్స్ అంటే ఏంటి? అదెందుకు అన్నదానికి ఈ బిఫోర్ కాన్సెప్ట్స్ మనకి తెలియాలి. సో బేసికల్లీ లైక్ ఎనీ బిజినెస్‌లో ఫ్లో అనేది ఎలాగుంటుందంటే ఇన్ ఎ స్టెప్ బై స్టెప్ మేనర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వెంట్ ఫర్ ఎనీ ఇన్స్యూరెన్స్ కంపెనీ సంథింగ్ లైక్ ఎల్ఐసి, బజాజ్ ఆర్ వాటెవర్. సో ఏదో ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీకి మనం ఎళ్ళామనుకుందాం. సో ఫస్ట్ వాళ్ళేం జేస్తారు? దే విల్ హావ్ ఎన్ హెల్ప్ డెస్క్. సో ఆ హెల్ప్ డెస్క్‌లో మనకు సంబంధించిన ఎంక్వైరీస్‌ని వాళ్ళు గ్యాదర్ జేస్తారు. లైక్ పర్పస్ ఆఫ్ విజిట్ ఆర్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ ఆర్ వాట్ ఈస్ అవర్ ఎక్స్‌పెక్టేషన్. సంథింగ్ లైక్ దట్ దే విల్ కలెక్ట్ ది ఎంక్వైరీ ఫ్రమ్ అస్. సో అక్కడి నుంచి ఇఫ్ దే థింక్ వి అప్రోచ్ ఇట్ టు ద రైట్ ప్లేస్, దెన్ దే విల్ సెండ్ అస్ టు ద రిజిస్ట్రేషన్. ఓకే. సో, ఆ రిజిస్ట్రేషన్‌లో వాళ్ళు మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటారు. లైక్ నేమ్, ఏజ్, లొకేషన్, అడ్రెస్ సంథింగ్ లైక్ దట్. ఆ రిజిస్ట్రేషన్స్‌లో మనకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, దెన్ దే విల్ గ్యాదర్ అవర్ రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి విజిటెడ్ ఫర్ ఇన్స్యూరెన్స్ టు ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ. సో, మన రిక్వైర్మెంట్స్‌ని వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, వెదర్ వి ఆర్ గోయింగ్ ఫర్ హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆర్ ఎనీ మార్ట్‌గేజ్ లోన్ ఆర్ ఎనీ వెహికల్ రిలేటెడ్ ఇన్స్యూరెన్స్ లైక్ దట్. సో, మన నుంచి వాళ్ళు ఇంకొద్దిగా బిజినెస్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేసి, దానికి సంబంధించిన రిలేటెడ్ డీల్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయి అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ దానికి సంబంధించిన సేల్స్ అనేటివి జరుగుతాయి. అండ్ అక్కడి నుంచి ఆర్డర్స్, డెలివరీస్ అలా జరుగుతాయన్నమాట. సో, ఒక ఫ్లోని మనం ఒక బిజినెస్ స్ట్రాటజీని మనం స్టెప్స్ కింద బ్రేక్ చేస్తే లైక్ థిస్ దేర్ విల్ బి ఆ యొక్క డొమైన్‌ని బట్టి స్టెప్స్ అనేటివి వేరీ అవుతాయి. లైక్ హెల్త్ కేర్‌కెళ్తే ఒకలా ఉంటది. బ్యాంకింగ్‌కెళ్తే ఒకలా ఉంటది. రీటైల్. సో, థిస్ ఈస్ ఎ సింపుల్ సినారియో ఇన్ ది ఇన్సూరెన్స్. సో, ఇదేంటి ఇదంతా గూడా ఫ్రంట్ ఎండ్. సో, ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆర్ వి కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ అప్లికేషన్ ఫేజ్. సో, వెన్ వి విజిటెడ్ ఇంటూ ఎ హెల్ప్ డెస్క్ అక్కడ వాళ్ళ దగ్గర ఏముంటది? ఎంక్వైరీ అనే ట్యాబ్ ఉంటది. సో, వాళ్ళ ల్యాప్‌టాప్‌లో ఒక ఎంక్వైరీకి సంబంధించిన ఫార్మాట్ ఉంటుంది. ఆర్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్‌లో వాళ్ళు మనం ఇచ్చిన ఇన్‌పుట్స్‌నన్నిటిని గూడా ఎంటర్ చేసుకుంటూ వస్తారు. సో, ఆ ఎంటర్ చేసింది ఏమవుతుంది? డేటా అనేది ఇప్పుడు త్రూ అప్లికేషన్ దే ఆర్ ఫీడింగ్ ఆర్ గివింగ్ ద ఇన్‌పుట్. సో, డెఫినైట్‌లీ బ్యాక్ ఎండ్‌లో ఏమవుతుంది? ఆ డేటా అనేది ఒక టేబుల్‌లో డంప్ అవ్వాలి గదా! ఇన్ ఆర్డర్ టు రీయూజ్ ఆర్ రీట్రైవ్ ఫ్రమ్ దట్. సో, ఎంక్వైరీ అప్లికేషన్‌కి సంబంధించింది ఏమవుద్ది? ఎంక్వైరీ టేబుల్‌లోకి డంప్ అవుద్ది. దిస్ ఈస్ ది బ్యాక్ ఎండ్ ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ టేబుల్. సో, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్‌కెళ్ళినప్పుడు దే విల్ హావ్ అనదర్ పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో, ఆ రిజిస్ట్రేషన్‌లో వాళ్ళు మన దగ్గరికి తీసుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ త్రూ అప్లికేషన్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు మనకది బ్యాక్ ఎండ్‌లో రిజిస్ట్రేషన్ అనే టేబుల్‌లో పడుతుంది. సో, సిమిలర్‌లీ ఫర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్‌కి ఒక టేబులు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్‌కి ఇన్ఫర్మేషన్ అంతా ఒక టేబులు. అండ్ దెన్ అక్కడి నుంచి సేల్స్, ఆర్డర్స్. సో, ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో వాళ్ళకి ఎన్ని పేజెస్ అయితే ఉంటాయో
for each and every entry, there will be a backend dedicated table for that. So this concept we need to understand. So for each and every entry in the front end, there will be a backend dedicated table for that. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి? ఈ రెండిటికి మధ్య అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఇక్కడ ఎక్కువ గూడా ఇన్సర్ట్ ఆపరేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో ఇక్కడి నుంచి డేటా వాళ్ళు ఎంట్రీ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఒక కస్టమర్‌కి ఇన్ని స్టెప్స్‌లో వాళ్ళు డేటాని ఎంటర్ చేస్తున్నారు. సో ఎంటర్ త్రూ అప్లికేషన్ మాన్యువల్లీ. సో ఎంటర్ చేసిన డేటా ఏమవుతుంది? బ్యాక్ ఎండ్‌లోను ఒక్కొక్క టేబుల్‌లోకి డంప్ అవుతూ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సర్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లో అంతా బానే జరిగింది. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఓకే. సో అండ్ సో రీజన్ వల్ల నేను ఐ డోంట్ వాంట్ దిస్ యాస్ మై ప్రైమరీ కాంటాక్ట్ నంబర్. టేక్ సమ్ అదర్ కాంటాక్ట్ అంటాడు. సో ఏం చేస్తారు? ఆ రిజిస్ట్రేషన్‌లో వాళ్ళు మళ్ళీ వెన్ దే ఎంటర్ ద రిజిస్ట్రేషన్ ఐడీ, ఈ బ్యాక్ ఎండ్ టేబుల్‌లో ఉన్న డేటాని మళ్ళీ ఆ పోర్టల్‌లో రిఫ్లెక్ట్ చేస్తది. పలానా రిజిస్ట్రేషన్ ఐడీ అని ఎంటర్ చేయగానే ఆ రిజిస్ట్రేషన్ ఐడీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ పోర్టల్‌లో రిఫ్లెక్ట్ అవుద్ది. లైక్ కస్టమర్ నేమ్, కాంటాక్ట్, లొకేషన్, అడ్రెస్ ఎక్సెట్రా. సో దెన్ దే విల్ హావ్ సమ్ ఎడిట్ ఆప్షన్. సో ఎడిట్ ఆప్షన్‌కెళ్ళినప్పుడు దే కెన్ అప్డేట్ ద ప్రైమరీ కాంటాక్ట్ నంబర్. సో ఆ ఎడిట్ ఈస్ నథింగ్ బట్ మన డేటాబేస్‌లో ఏమవుతుంది? అప్డేట్ అవుతది. అండ్ దెన్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు డెలీట్ ఎనీథింగ్, కస్టమర్ వచ్చి లైక్ ఐ డోంట్ వాంట్ సో అండ్ సో ఐఎమ్ క్విట్టింగ్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్ అన్నాడు అనుకోండి. సో డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ నీడ్ ఆఫ్ డెలీటింగ్ ద డేటా ఫ్రమ్ దర్ సిస్టమ్ విచ్ ఈస్ ఆఫ్ నో యూస్. సో ఈ విధంగా చూస్తే మనకి ఎక్కువ కూడా ఇక్కడ ఇన్సర్ట్లు, అప్డేట్లు, డెలీట్లు అవుతాయి. సో డేటా రీట్రైవ్ అనేది కూడా ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్ వెన్ ఐ ఎంటర్ ద రిజిస్ట్రేషన్ ఐడి, నాకు ఆ బ్యాక్ ఎండ్ టేబుల్‌లో నుంచి ఆ రిజిస్ట్రేషన్ ఐడీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు పోర్టల్‌లో వస్తది. సో అది ఎలాగొస్తది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టేబుల్ వేర్ రిజిస్ట్రేషన్ ఐడీ ఈక్వల్ టు సో అండ్ సో. సో ఈ టేబుల్ నుంచి ఆ డేటాని ఫెచ్ చేసి మనకు మళ్ళీ పోర్టల్‌లోకి చూపిస్తది. సో బట్ మెజారిటీ ఆఫ్ పార్ట్ ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్‌కెళ్తుంది. ఇన్ దిస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రిలేటెడ్ టేబుల్స్. మైనర్ పార్ట్ ఏంటంటే డేటా క్వైరీకెళ్తుంది, సెలెక్ట్‌కెళ్తుంది. సో దిస్ ఈస్ వన్ ఫేజ్. సో బట్ మనం ఏంటి? వి ఆర్ ఇంటూ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈస్ టు రీట్రైవ్ ది డేటా, to fetch the data and store it, and we will process it to meet our business requirements, or మన బిజినెస్ మీద అనాలిసిస్‌కి సంబంధించిన డేటాని మనం ఎక్కువ వర్క్ చేస్తాం. డేటా ఇంజినీర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? లైక్ ఈ ఫ్రంట్ ఎండ్ టేబుల్స్ నుంచి వచ్చిన డేటాని మనం స్టోర్ చేసుకొని వి విల్ వర్క్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిక్వైర్మెంట్స్ ఎలాగుంటాయి? సో అండ్ సో టైమ్ రేంజ్‌లో మనకెన్ని ఎంక్వైరీస్ వచ్చాయి? ఔట్ ఆఫ్ దోస్ ఎంక్వైరీస్ హౌ మెనీ సేల్స్ హ్యాపెన్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకొక 1000 ఎంక్వైరీస్ వస్తే సేల్స్ అనేటివి ఒక 200-300 అవుతాయి. సో ఔట్ ఆఫ్ దిస్ మెనీ ఎంక్వైరీస్ ఎన్ని సేల్స్ వచ్చాయి? సో ఈ 1000 ఎంక్వైరీస్‌లో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మన దగ్గర లేవా? ఒకవేళ ప్రొడక్ట్స్ ఉన్నా గూడా మనకి సంబంధించిన ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చలేదా? సో లైక్ దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వి విల్ డూ, రైట్? సో ఇలాంటి అనాలిసిస్ చేయాలి అనుకున్నప్పుడు మరి ఈ టేబుల్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సమ్‌హౌ వి నీడ్ టు మెర్జ్ దట్ ఇంటూ ఎ సింగిల్ టేబుల్. ఆ సింగిల్ టేబుల్ నుంచి మనం అవుట్‌పుట్‌ని తీసుకురాగలం. సో ఇప్పుడు ఎంక్వైరీస్ సెపరేట్‌గా ఉండి, ప్రొడక్ట్స్ సెపరేట్‌గా ఉండి, సేల్స్ సెపరేట్‌గా ఉంటే వెన్ దేర్ ఈస్ నో ఇంటర్‌లింక్ బిట్వీన్ ద టేబుల్స్, దెన్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి నో యూజ్. జస్ట్ మనం ఎంతమంది ఎంక్వైరీస్ వచ్చారో వరకే చూడగలం. ఆ ఎంక్వైరీస్ నుంచి ఎన్ని సేల్స్ కింద కన్వర్ట్ అయ్యాయో చూడాలి అనుకుంటే డెఫినిట్‌గా ఎంక్వైరీ టేబుల్‌కి, సేల్స్ టేబుల్‌కి మధ్య ఏదో ఒక మెకానిజం అనేది ఉండాలి. ఓకే. సో సిమిలర్‌లీ లైక్ ఇప్పుడు ఈ వచ్చిన ఎంక్వైరీస్‌లో
ఎక్కువ ఏ ప్రొడక్ట్‌కి సంబంధించిన సేల్స్ జరిగాయి. సో, దెన్ దేర్ విల్ బి సమ్ మెకానిజం ఇన్ బిట్వీన్ థీస్ 3 టేబుల్స్. ఎంక్వైరీ, ప్రొడక్ట్ అండ్ సేల్స్. సో, మనకి రిపోర్టింగ్ సైడ్ దీన్నే డేటా వేర్‌హౌస్ అంటాం టెక్నికల్‌గా. సో, రిపోర్టింగ్ సైడ్ మనకేం గావాలి? ఇక్కడున్న ఇండివిడ్యువల్ టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ అనేది ఏర్పడాలి. ఎంక్వైరీ, ఏ ప్రొడక్ట్ కోసం ఎంక్వైరీ వచ్చారు అండ్ సేల్స్ ఎలా జరిగాయి. సో, ఈ 3 టేబుల్స్‌కి సంబంధించిన కాలమ్స్ అనేటివి మనకి సింగిల్ టేబుల్‌లోకి రావాలి. సో, ఎంక్వైరీ, ప్రొడక్ట్, సేల్స్‌కి సంబంధించిన డేటా మనకి సింగిల్ టేబుల్‌లో వచ్చినప్పుడు మనం దాని మీద క్వెరీ చేయడానికి ఈజీ అవుతది. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్ అనాలిసిస్ టేబుల్. సో, ఇక్కడ మనం ఇంకా కోడ్ రాసుకుంటాం అన్నమాట. లైక్ గ్రూప్ బైలు, ఫ్రమ్‌లు, వేర్‌లు, వాటెవర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎక్సెట్రా వి హావ్ లెర్న్డ్. సో, ఇఫ్ యూ సీ ఇన్ దిస్ లేయర్ మనకి ఎక్కువ ఏమవుతుంది? డీఎంఎల్ ఆపరేషన్స్ అనేటివి పెర్ఫార్మ్ అవుతున్నాయి. ఇన్సర్ట్‌లు, అప్‌డేట్‌లు, డిలీట్‌లు. బట్ ఈ రిపోర్టింగ్ లేయర్‌లో ఎక్కువ ఏం జరుగుతుందంటే డీక్యూఎల్ డేటాని క్వెరీ చేస్తాం. అవుట్‌పుట్‌కి కావాల్సినట్టుగా మనకున్న టేబుల్స్‌లో నుంచి డేటాని రిట్రైవ్ చేస్తాం. సెలెక్ట్ స్టేట్మెంట్‌లు ఎక్కువ యూజ్ చేస్తాం. సో, దిస్ డేటా వేర్‌హౌస్ ఈస్ specially built for the business analysis purpose, where we will fetch the data from the different tables that we have. సో, ఇక్కడ మనం ఎక్కువ ఏంటంటే ఇన్సర్ట్‌లు, అప్‌డేట్‌లు, డిలీట్‌లు చెయ్యము. అవన్నీ గూడా ఇక్కడ జరుగుతాయి. ఈ లేయర్‌లో జరుగుతాయి. ఇన్ థిస్ లేయర్ మోస్ట్‌లీ మనం ఏంటంటే టేబుల్స్ నుంచి అవుట్‌పుట్‌ని మాత్రమే తీసుకొస్తాం. అకార్డింగ్ టు ద బిజినెస్ లాజిక్ ఆర్ రిక్వైర్మెంట్ టేబుల్స్‌ని అవుట్‌పుట్ మాత్రమే తీసుకొస్తామన్నమాట. సో, ఈ బేసిక్‌గా ఈ విధంగా మనకి టేబుల్స్‌ని డిజైన్ జేస్తారు. ఎక్కడ టేబుల్స్ స్ప్లిట్ అవ్వాలి, ఎక్కడ టేబుల్స్ మెర్జ్ అయ్యి, మనకి సెలెక్ట్ స్టేట్‌మెంట్ ఫాస్ట్‌గా రన్ అవ్వాలో, దాన్ని బట్టి మనకి డిజైన్ జేస్తారు. ఈ టేబుల్స్ అన్నిటిని స్ప్లిట్ చేస్తారు ఈ లేయర్‌లో. రిపోర్టింగ్ వచ్చేసరికి ఆ స్ప్లిట్ అయిన టేబుల్స్ అన్నిటిని గూడా మెర్జ్ చేస్తారు సింగిల్ అవుట్‌పుట్స్ కింద. సో, ఇక్కడ క్వెషన్ రావచ్చు. ఈ విధంగా 2 లేయర్స్ ఎందుకు మెయింటైన్ చేయడం? సో, ఎయిదర్ ఇక్కడే టేబుల్స్‌ని మెర్జ్ చేయొచ్చు గదా! అనుకున్నప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఐ హావ్ కస్టమర్ ఐడీ అండ్ ఐ హావ్ ది కస్టమర్ నేమ్. ఓకే. అండ్ ఐ హావ్ ది లొకేషన్ అండ్ ఐ హావ్ ది డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లాస్ట్‌లీ ఐ హావ్ ది మేనేజర్ నేమ్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆ కస్టమర్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంటు, మేనేజరు, లొకేషను అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్‌లో ఉంది. లైక్ సాలరీ, date of joining, etc. Okay. So I will input some sample data. సో, ఎందుకు టేబుల్‌ని మనం స్ప్లిట్ చేయాలి? ఆ టేబుల్ అంతా ఒకే దాంట్లో ఉంటే మనకి ఇంకా బెనిఫిట్ కదా అనేది జనరల్‌గా ఎవరికన్నా క్వెషన్ వస్తది. సో, వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్ దట్. So, something salary and date of joining we have. సో, ఇలా నా టేబుల్‌లో సింగిల్ టేబుల్‌లో ఆల్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే. ఇన్ ఎ సింగిల్ టేబుల్ ఐ హావ్ కస్టమర్ రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడేమవుతది ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ అన్ అప్‌డేట్. సో, నాకు అప్‌డేట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అన్న లొకేషన్‌ని నేను లైక్ బేసికల్లీ షార్ట్ ఫార్మ్స్ ఇస్తే ఇనిషియల్‌గా డిజైన్ చేసేటప్పుడు ఇలా డిజైన్ చేసారు డేటాని. బట్ లేటర్ ఆన్ ఏంటి వెన్ ద బిజినెస్ ఈస్ గ్రోయింగ్ గ్లోబల్లీ సో, హెచ్‌వైడీ అంటే అందరికి తెలీదు. సో, దట్ దే వాంటెడ్ టు మేక్ ఇట్ యాస్ ఎ హైదరాబాద్.
సో సిమిలర్లీ ఐటీ అనేది షార్ట్ ఫామ్. సో ఐటీ మీన్స్ దట్ విల్ కమ్ many different that they want to make it as a information technology. So similarly ABC and a manager something there is a change and they want to give it as a full name. సో ఇలా ఏమన్నా చేంజెస్ జరిగినప్పుడు సింగిల్ టేబుల్లో మనం అంతా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకున్నప్పుడు మనకు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ టైమ్ ఐ మే హ్యావ్ హియర్ lakhs and crores of records. So for example I have 1 CR in my data. నా టేబుల్లో 1 crore of records అనేటివి ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, when I want to update my location from short form to full form, నేను దీని మీద ఒక అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాను. సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్ వేర్ లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్. సో ఎక్కడైతే హెచ్వైడి అని ఉందో ఆ ప్లేస్లో నేను ఫుల్ ఫామ్ రాయడానికి అప్డేట్ స్టేట్మెంట్ రాసి ఈ టేబుల్ మీద నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఈ 1 CR రికార్డ్స్ని అది బఫర్లోకి తెచ్చుకోవాలి. బఫర్ మెమరీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, 1 CR రికార్డ్స్ని బఫర్లోకి తీసుకొచ్చుకుని ఇట్ నీడ్స్ టు అప్లై ద ఫిల్టర్ కండిషన్ వేర్ లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్. మేబీ ఈ 1 CR లోంచి ఒక 20 lakh రికార్డ్స్ ఫిల్టర్ అవుతాయి. 20 lakhs రికార్డ్స్ ఫిల్టర్ అయ్యి ఆ 20 lakh రికార్డ్స్ మీద మళ్ళీ అప్డేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సీ హౌ మచ్ ఆఫ్ మెమరీ ఈస్ గెటింగ్ కన్జ్యూమ్డ్ వన్ సింపుల్ ఆపరేషన్. సో సిమిలర్లీ ఇప్పుడు ఐటీ అనుకోండి, అగైన్ మళ్ళీ 1 CR రికార్డ్స్ అది బఫర్లోకి తెచ్చుకుంటుంది. సో ఐటీకి సంబంధించి ఒక 50 lakhs రికార్డ్స్ ఉంటే ఆ 50 lakhs మీద మళ్ళీ అది ఫిల్టర్ అప్లై చేయాలి, అప్డేట్ అప్లై చేయాలి. So like this, when we have the data in a single table, DML operations దగ్గర పర్ఫార్మెన్స్ అనేది వెరీ స్లో డౌన్ అయిపోద్ది అండ్ వెరీ కాస్ట్లీ కూడా అయిపోద్ది. సో అందువల్ల డేటాబేస్ని లో ఉన్న టేబుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ని ఏం చేశారంటే స్ప్లిట్ చేశారు. 1 టేబుల్లో ఉండడం వల్ల డిఎంఎల్ ఆపరేషన్స్ అనేటివి కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెరీ స్లో పర్ఫార్మెన్స్ రిజల్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ సింగిల్ టేబుల్లో ఉన్న డేటాని బేస్డ్ అపాన్ నార్మలైజేషన్ కాన్సెప్ట్ స్ప్లిట్ చేశారు. సో హియర్ ద టాపిక్ విల్ కమ్ నార్మలైజేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ డీనార్మలైజేషన్ స్టేట్. ఈ టర్మినాలజీ ఇస్ ఇంపార్టెంట్ లైక్ బేసిక్స్ ఫర్ ది డేటా ఇంజనీరింగ్ రోల్. సో ఈ కాన్సెప్ట్స్ అనేటివి చేంజ్ అవ్వవు. సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 20,000 డేటాబేస్ని ఎప్పుడైతే SQL అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కాన్సెప్ట్స్ అనేటివి అలాగే ఉన్నాయి. బేస్డ్ అపాన్ దిస్ ద ఆర్కిటెక్చర్ పీపుల్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ విత్ యువర్ ఫోకస్. సో ఈ విధంగా అన్ని కాలమ్స్ ఒకే టేబుల్లో ఉంటే ఆ యొక్క స్టేట్ని డీనార్మలైజేషన్ అంటాం. నార్మలైజేషన్ ఏంటంటే అలాంటి టేబుల్స్ని మనం అనలైజ్ చేసి ఈ విధంగా డిఎంఎల్ ఆపరేషన్స్ వర్క్ చేయడానికి ఎక్కువ మెమరీ అండ్ కాస్ట్ వేస్ట్ కాకుండా టేబుల్స్ని స్ప్లిట్ చేస్తాం. సో నార్మలైజేషన్ 1 2 3 4 5 అని ఉంటాయి రూల్స్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీప్, బట్ ఐ వాంట్ మేక్ షూర్ అసలు నార్మలైజేషన్ ఏంటి, డినార్మలైజేషన్ హౌ ఇట్స్ వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టేబుల్లో ఉన్న కస్టమర్కి సంబంధించిన కాలమ్స్ని స్ప్లిట్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. సో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్. సో దీస్ ఆర్ ఇండిపెండెంట్ కాలమ్స్. సో ఫస్ట్ టేబుల్లో ఉన్న ఇండిపెండెంట్ కాలమ్స్ని నేను స్ప్లిట్ చేస్తాను. సో దీస్ ఆర్ మై బేస్ కాలమ్స్ కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సో వితౌట్ దీస్ కాలమ్స్ ఆల్ దిస్ ఈజ్ యూజ్లెస్. ఈ 2 కాలమ్స్ లేకపోతే ఆర్ ఈవెన్ ఈ కస్టమర్ నేమ్ అన్న కాలం లేకపోతే ఈ టేబుల్లో ఈ రిమైనింగ్ డేటా అంతా కూడా వేస్ట్. సో దోస్ ఆర్ ఇండిపెండెంట్ కాలమ్స్. ఇప్పుడు ఈ కాలమ్స్ అన్ని ఏంటి, ఈ కస్టమర్ నేమ్ మీద డిపెండెంట్ అయిన కాలమ్స్. సో వితౌట్ కస్టమర్ నేమ్ ఐ డోంట్ నో టు విచ్ డిపార్ట్మెంట్
ద కస్టమర్ రిలేటెడ్ టు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇండిపెండెంట్ కాలమ్స్‌ని నేను ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఒక టేబుల్‌లోకి స్ప్లిట్ చేస్తాను. సో, ఇన్ ద స్టెప్ 2 సో, ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ కాలమ్‌కి డిపెండెంట్ కాలమ్స్ ఏంటో చూస్తాను. సో, కస్టమర్ నేమ్ అండ్ ఆబ్వియస్‌లీ సాలరీ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ కస్టమర్. సో, దిస్ ఈజ్ మై కస్టమర్ టేబుల్ బేసిక్‌గా. సో, ఈ కస్టమర్ టేబుల్‌కి నేనేం చేస్తాను, డిపెండెంట్ కాలమ్స్‌ని ఐడెంటిఫై చేస్తాను. సో, ఈ లొకేషన్, డిపార్ట్మెంట్ నేమ్, మేనేజర్ నేమ్. సో, ఇన్ ద స్టెప్ 2 ఐ విల్ సీ ఏ డిపెండెంట్ కాలమ్స్‌ని నేను సెపరేట్ టేబుల్‌గా స్ప్లిట్ చేయగలను అనేది స్టెప్ 2లో చూస్తా. సో, ఐ విల్ క్రియేట్ వన్ టేబుల్ హియర్ ఫర్ లొకేషన్ ఐడి and location name. So this is my location name. So at present I have only two distinct values, India and Hyderabad kabatti I will name it as India, I will name it as Hyderabad. So దీన్ని ఐడెంటిఫై చేయడానికి I will give some ID column to that. So step 3 కింద ఏం చేస్తాం, like that I will identify. So next I have the department ID, department name అండ్ ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన మేనేజర్‌ని గూడా, ఆర్ ఇన్ ఎ సెపరేట్ టేబుల్ ఐ కెన్ హావ్ మేనేజర్ ఐడీ అండ్ మేనేజర్ నేమ్. సో, డిపార్ట్మెంట్‌లో నాకు యూనిక్ ఏమున్నాయి, మెక్, ఐటీ. సో, ఐ విల్ గివ్ సమ్ డిపార్ట్మెంట్ ఐడీస్ టు దట్. సో, సిమిలర్‌లీ మేనేజర్ కింద ఎన్ని మేనేజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరిని ఒక సెపరేట్ టేబుల్‌లో యేసుకొని ఐ విల్ గివ్ సమ్ మేనేజర్ ఐడీస్ టు దట్. సో, ఒక టేబుల్‌ని మనం ఆ విధంగా ఇండిపెండెంట్, డిపెండెంట్ కాలమ్స్‌ని అనలైజ్ చేసుకుంటూ, like we splitted it into 4 tables. One is the customer table, location table, department table, manager table. బట్ మనకి రిపోర్ట్‌లోకి వచ్చేసరికి ఎలా కావాలి, ఫైనల్ అవుట్‌పుట్ ఇలా కావాలి. దెన్ దట్ మేక్స్ సెన్స్ కదా! ఇప్పుడు కస్టమర్ టేబుల్ నేను చూపించి ఇంకో టేబుల్‌లో ఇంకొక విజువల్‌లో డిపార్ట్మెంట్స్ చూపిస్తే దెన్ దట్ డజంట్ మేక్ సెన్స్. సో, రిపోర్ట్‌కొచ్చేసరికేమో మనకు అవుట్‌పుట్ ఇలా కావాలి. బట్ ఆ విధంగా టేబుల్‌ని మనం డేటాబేస్‌లో మెయింటైన్ చేస్తే డీఎంఎల్ ఆపరేషన్స్ అనేటివి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి, సో, డేటాబేస్ లెవెల్ మనం ఏం చేస్తాం, టేబుల్స్‌ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం ఫస్ట్. స్ప్లిట్ చేసుకొని దీన్నే ఏమంటామంటే వెన్ వి స్ప్లిటెడ్ వన్ సింగిల్ టేబుల్ ఇంటూ మల్టిపుల్ టేబుల్, దట్ ఈస్ కాల్డ్ నార్మలైజేషన్. ఆ స్ప్లిట్ చేసిన టేబుల్స్‌ని మెర్జ్ చేస్తే, మిక్స్ చేస్తే దాన్నే డీనార్మలైజేషన్ అంటాం. సో, ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్‌ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఈ లొకేషన్ టేబుల్‌లో ఉన్న హైదరాబాద్‌ని షార్ట్ ఫార్మ్‌ని నేను ఫుల్ ఫార్మ్‌గా అప్డేట్ చేయాలి. సో, ఇన్ మై లొకేషన్ టేబుల్ దేర్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ ఎంట్రీ. అదే ఇక్కడ నేను హైదరాబాద్‌ని అప్లై చేయాలంటే ఇక్కడున్న 1 సీఆర్ రికార్డ్స్ మీద నాకు క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ నౌ బేస్డ్ అపాన్ థిస్ నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ ఐ స్ప్లిట్టెడ్ ఇట్ ఇంటూ ఎ సెపరేట్ టేబుల్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ ద సేమ్ కోడ్, నాకెంత రిసోర్సెస్ అవసరం అవుద్ది? ఇన్ ద టేబుల్ మేబీ యూనిక్ వాల్యూస్ కాబట్టి హైదరాబాద్‌కి ఒక 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 రికార్డే ఉంటది. సో, ఆ ఒక్క రికార్డ్‌ని అది బఫర్‌లోకి తెచ్చుకుంటుంది. సారీ, ఆ టేబుల్‌లో ఉన్న 10, 20 రికార్డ్స్‌ని అది బఫర్‌లోకి తెచ్చుకొని, ఆ ఫిల్టర్ కండిషన్ అప్లై చేసి ఒక్క రికార్డ్ మీద అప్డేట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, హౌ మచ్ ఆఫ్ మెమరీ డిఫరెన్స్ అండ్ టైమ్ పెర్ఫార్మన్స్ వైస్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో. సిమిలర్‌లీ దీస్ కాన్సెప్ట్స్. సో, డీఎంఎల్ ఆపరేషన్స్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఈ నార్మలైజేషన్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. బట్ మనకి రిపోర్ట్స్‌కొచ్చేసరికి ఏంటంటే, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ టేబుల్స్‌లో డేటా ఉంటే, రన్ టైమ్‌లో అవన్నీ జాయిన్ చేసి అవుట్‌పుట్ తీసుకురావాలి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి, రిపోర్టింగ్ లేయర్‌కొచ్చేసరికి ఆ బ్యాక్ ఎండ్‌కి సంబంధించిన టేబుల్స్‌ని డీనార్మలైజేషన్ ఫార్మ్‌లో తీసుకొచ్చారు. ఓకే. సో, డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్‌లో ఇవి ఇంటర్వ్యూ ఓరియెంటెడ్ అడగడానికి ఛాన్సెస్ ఉంది.
సో, నార్మలైజేషన్ ఫార్మ్, డీనార్మలైజేషన్ ఫార్మ్. సో, నార్మలైజేషన్‌లో ఏంటంటే మనకి డేటా డూప్లికేట్‌ని తగ్గిస్తుంది. సో, ఇప్పుడు ఈ టేబుల్‌ని ఎ ఎలాగా మరి రిపోర్టింగ్‌కి యూజ్ అయ్యేటట్టు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడున్న లొకేషన్ ఇండియా గదా! సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ హావింగ్ థీస్ టెక్స్ట్ కాలమ్స్ మనం ఏం జేస్తామంటే దానికి సంబంధించిన ఐడీ కాలమ్స్‌ని పుల్ జేస్తాం. లొకేషన్ ఐడీ. సో, ఇండియా ప్లేస్‌లో 1, హైదరాబాద్ ప్లేస్‌లో 2 లైక్ దట్. సో, సిమిలర్‌లీ డిపార్ట్‌మెంట్. సో, మెక్ అనేది 1001, ఐటీ అనేది 1002. సో, సిమిలర్‌లీ మేనేజర్ ఐడీ. సో, ఇలా ఉన్న టేబుల్ మనకి ఇలా అవుతుందనమాట. సో, ఈ విధంగా మనకు టేబుల్‌లో డేటాని స్టోర్ చేసుకోవాలన్నా ఇన్ ఆర్డర్ టు స్టోర్ దిస్ టెక్స్ట్ మోర్ నంబర్ ఆఫ్ బైట్స్ అనేది అలొకేట్ చేయాలి. బట్ ఇన్ ఆర్డర్ టు స్టోర్ దిస్ న్యూమరికల్ ఫార్మాట్ వెరీ లెస్ మెమరీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద టేబుల్ స్టోరేజ్. సో, బేసికల్లీ ఈ టేబుల్స్‌ని మనం ఏమంటామంటే డైమెన్షన్ టేబుల్స్ అంటాం. సో, డైమెన్షన్ టేబుల్స్‌లో మనకి ఎక్కువ గూడా లైక్ లెస్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అండ్ ఈ ఐడీ వాటి మీద ఏంటంటే డూప్లికేట్స్ ఉండవు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉంటాయి. సో, లెస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ విత్ యూనిక్ వాల్యూస్ అండ్ ఎక్కువేంటంటే డిస్క్రిప్టివ్ మేనర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటది. టెక్స్ట్ రూపంలో ఉన్న డేటా మనకి డైమెన్షన్ టేబుల్స్‌లో ఉంటది. ఆహ్, ఫ్యాక్ట్ టేబుల్స్‌లో ఏంటంటే మనకి న్యూమరిక్‌కి సంబంధించిన ఔట్‌పుట్ ఉంటది. ఫ్యాక్ట్ టేబుల్‌లో టెక్స్ట్ డేటా అనేది తక్కువుంటుందనమాట. ఓన్లీ ఇన్ 1 ఆర్ 2 కాలమ్స్. ఎక్కువేంటంటే న్యూమరికల్ ఔట్‌పుట్స్ ఉంటాయి. లైక్ సేల్స్, మార్జిన్, ప్రాఫిట్, లాస్, కైండ్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్, ప్రొడక్ట్ క్వాంటిటీ. సో, ఆ విధమైన న్యూమరిక్‌కి సంబంధించిన డేటానంతా గూడా మనం ఫ్యాక్ట్ టేబుల్స్‌లో పెట్టుకుంటాం. సో, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ టేబుల్స్ అనేటివి మనకి డీఎంఎల్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయాలి గాబట్టి, వాటిని మనం నార్మలైజేషన్‌లో బెడతాం. అండ్ దీన్నే మనం ఏమంటామంటే ఓఎల్‌టీపీ అంటాం. ఓఎల్‌టీపీ స్టాండ్స్ ఫర్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. సో, ఈ నార్మలైజేషన్‌నే మనం ఏమంటామంటే, ఈ లేయర్‌లనే ఓఎల్‌టీపీ లేయర్ అంటాం. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఈ డీనార్మలైజేషన్ ను టేబుల్స్‌ని మనం ఏమంటామంటే ఓఎల్ఏపీ అంటాం. ఆన్‌లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. సో, ఇక్కడ మనకి నేమ్‌లోనే ఉంది ట్రాన్సాక్షన్స్. సో, ట్రాన్సాక్షన్స్ అంటేనే ఏంటి? ఇన్సర్ట్‌లు, అప్‌డేట్‌లు, డిలీట్‌లు. డీఎంఎల్ ఆపరేషన్స్. సో, డీఎంఎల్ ఆపరేషన్స్‌ని సపోర్ట్ చేయడానికి ఆ టేబుల్స్‌ని మనం నార్మలైజేషన్ ఫార్మ్‌లో పెట్టాం. దిస్ ఈస్ కాల్డ్ ది ఫ్రంట్ ఎండ్ లేయర్. ఓఎల్ఏపీ. ఏ స్టాండ్స్ ఫర్ అనలిటికల్. అనలిటికల్ మీన్స్ రిపోర్టింగ్. సో, రిపోర్టింగ్‌కి మనం మెయిన్ ఏం చేస్తాం? సెలెక్ట్స్ చేస్తాం. సో, ఆ సెలెక్ట్ స్టేట్‌మెంట్‌ని సపోర్ట్ చేయడానికి అన్ని టేబుల్స్‌ని మళ్ళీ మెర్జ్ చేసి సింగిల్ ఔట్‌పుట్ కింద తెచ్చుకుంటాం. సో, దట్ ఈస్ కాల్డ్ ది డీనార్మలైజేషన్. సో, నెక్స్ట్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. సో, డెఫినైట్‌లీ ఇప్పుడు హియర్ వి హావ్ ది కస్టమర్ అండ్ లొకేషన్ టేబుల్. బట్ మనం ఏం చేసామంటే డీనార్మలైజేషన్ ఫార్మ్ ఆహ్, కోసం లైక్ వి కన్వర్టెడ్ దిస్ టేబుల్ ఇంటూ లైక్ దిస్ ఫార్మాట్. సో, ఇప్పుడు బట్ రిపోర్టింగ్‌లో మళ్ళీ మనం చూపించేటప్పుడు ఈ విధంగా చూపించాలి. సో, హియర్ 2 థింగ్స్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. స్టోరేజ్ చేసేటప్పుడు తక్కువ మెమరీ కన్జంప్షన్‌తో స్టోర్ చేయాలి. ప్రాసెసింగ్ చేసేటప్పుడేంటంటే, మనం రిపోర్ట్‌ని మీనింగ్‌ఫుల్‌గా చూపించాలి. సో, ఈ విధంగా నేను రిపోర్ట్‌లో చూపిస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో, లొకేషన్ ఐడీ 1 అంటే ఏంటో ఎవరికీ తెలీదు. మేనేజర్ ఐడీ 1 అంటే ఏంటో ఎవరికీ తెలీదు. సో, రిపోర్ట్ లెవెల్‌లో ఈ విధంగా చూపించాలి. సో, ఈ విధంగా చూపించాలి అనుకున్నప్పుడు ఈ లొకేషన్‌కి సంబంధించిన డేటా ఈ టేబుల్‌లో ఉంది కాబట్టి, సో, థిస్ ఈస్ మై ప్రైమరీ కీ. అండ్ దానికి సంబంధించిన ఫారిన్ కీ నాకు ఆ రెస్పెక్టివ్ టేబుల్‌లో ఉంటది.
సో హియర్ ద కాన్సెప్ట్ విల్ కమ్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. సో ఏదైతే బేస్ టేబుల్ ఉంటుందో ఆ బేస్ టేబుల్‌లో ఉన్న ఐడీ ఆర్ కీ కాలమ్‌ని మనం ప్రైమరీ కీ అంటాం. ఆ కాలమ్‌ని ఇంకొక టేబుల్‌లో మనం రిఫర్ చేస్తాం ఫ్యాక్ట్ టేబుల్స్‌లో. సో దెన్ ఇట్ విల్ కాల్డ్ యాస్ ఎ ఫారిన్ కీ. అంటే ఈ టేబుల్‌లో ఉండాల్సిన కాలమ్ మనకి ఎక్స్టర్నల్ టేబుల్ అదర్ టేబుల్‌లో ఉంది కాబట్టి ఫారిన్ కీ అంటామనమాట. సో ప్రైమరీ కీలో మనకి డూప్లికేట్స్, నల్ వాల్యూస్ ఉండవు. ఫారిన్ కీలో మనకి ఆ వాల్యూస్ అనేటివి రిపీట్ అవుతాయి కాబట్టి సో లైక్ వన్ లొకేషన్ మల్టిపుల్ కస్టమర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనకేంటంటే డూప్లికేట్స్ వస్తాయి అండ్ కొన్ని కేసెస్‌లో నల్ వాల్యూస్ కూడా వస్తాయన్నమాట. సో ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. సో ఈ జాయింట్స్ కాన్సెప్ట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ like we need to understand the data modeling and we need to analyze what are the dimension and fact tables involved. So in that tables we need to understand what are the key columns used to join and bring the output. ఓకే. సో ఎవ్రీ టేబుల్ లైక్ ఇప్పుడు లొకేషన్ టేబుల్‌లో లొకేషన్ ఐడీ అనేది ప్రైమరీ కీ కాలమ్. డిపార్ట్మెంట్ టేబుల్‌లో డిపార్ట్మెంట్ ఐడీ అనేది ప్రైమరీ కీ కాలమ్. మేనేజర్ టేబుల్‌లో మేనేజర్ ఐడీ అనేది ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీస్ అన్నీ గూడా మనకి ఫ్యాక్ట్ టేబుల్‌కొచ్చేసరికి ఏమవుతాయంటే ఫారిన్ కీస్ అవుతాయి. సో లొకేషన్ ఐడీ, డిపార్ట్మెంట్ ఐడీ, మేనేజర్ ఐడీ. So here a detailed explanation is given on normalization, denormalization, primary key and foreign key, OLTP and OLAP, what are the dimension and fact tables. So this is just basic layer of the data warehouse concepts. So data warehouse concepts SQL అయిపోయినాక we will go in deep. సో అక్కడ మళ్ళీ మనకి అగైన్ ఈ డైమెన్షన్ టేబుల్స్‌లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ టేబుల్స్‌లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. టాపిక్స్ అనేటివి మనం అక్కడ చూస్తాం. సో కమింగ్ బ్యాక్ టు మై జాయిన్స్. సో లెట్ మీ టేక్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. సో నాకు కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ కోర్స్‌కి సంబంధించిన స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. సో యాస్ ఐ సెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్‌లో స్టోర్ చేసుకోకుండా హియర్ ఐ స్ప్లిట్టెడ్ ఇట్ ఇంటూ 2 tables. One table is dedicated for storing the course related information. Another table is for student information and ఆ స్టూడెంట్ ఏ కోర్స్‌కి సంబంధించి. So I have offering 3 courses: computer, robotics and civil. So for that I have the students who opted those courses. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే బిఫోర్ సెషన్స్ వరకు సింగిల్ టేబుల్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసాం. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ సింగిల్ టేబుల్‌ని మనం స్ప్లిట్ చేసి ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఇలా కావాలి. లైక్ ఐ వాంట్ ది స్టూడెంట్ నేమ్ అండ్ ది కోర్స్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ అండ్ కోర్స్ నేమ్ నాకు అవుట్‌పుట్‌లో కావాలి. లైక్ వి విల్ సీ ఇన్ SQL. సో ఈ రిక్వైర్మెంట్ కోసం నేను టేబుల్స్‌ని క్రియేట్ చేశాను. So already the table is there. So let me execute this. Okay. So using the same statements, you can also recreate these scenarios in your mission. Okay. So నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏం కావాలి from these two tables? I want the student name and course name. So basically అసలు జాయింట్స్ లేకపోతే మనం ఎలా ఆలోచిస్తాం? సో ఫస్ట్ ఈ కోర్స్ టేబుల్‌లో నుంచి we will try to get the course name. From course. సో సిమిలర్‌గా స్టూడెంట్ టేబుల్‌లో నుంచి వి విల్ ట్రై టు గెట్ ది స్టూడెంట్ నేమ్. ఈ 2 అనేటివి డిఫరెంట్ టేబుల్స్ కాబట్టి ఒక్కొక్క టేబుల్‌లో ఒక్కొక్క కాలమ్ ఉంది. బట్ నాకు రిజల్ట్‌లో ఈ సాయి అనే అతనికి ఏ కోర్సు లైక్ ఈ జానీ అనే అతను ఏ కోర్సు నాకిలా కావాలి. సో బట్
కోర్స్ నేమ్ అనేది కోర్స్ టేబుల్‌లో ఉంది. స్టూడెంట్ నేమ్ అనేది స్టూడెంట్ టేబుల్‌లో ఉంది. సో, డెఫినైట్‌లీ దేర్ షుడ్ బి సమ్ మెకానిజం రైట్? వెన్ వి వాంట్ టు పుల్ ది కాలమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో, అదే ఏంటంటే హియర్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ కాన్సెప్ట్. సో, డెఫినైట్‌లీ ఇప్పుడు చూడండి ఇన్ థిస్ టేబుల్ అండర్ ది కోర్స్ ఐడీ కాలమ్ వి హావ్ డూప్లికేట్. సో, 101 అనేది 2 టైమ్స్ వచ్చింది. 102 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో, డూప్లికేట్స్ ఉన్న కాలమ్ ఏమవుతుంది మనకి? ఫారెన్ కీ అవుద్ది. ఫారిన్ కీ, కోర్స్ ఐడీ. సో, టేబుల్ కోర్స్‌లో చూస్తే మనకి కోర్స్ ఐడీ అనే కాలమ్ ఉంది. సో, ఇక్కడ మనకేమన్నా డూప్లికేట్స్ ఉన్నాయా? 101, 102, ఇక్కడ డూప్లికేట్స్ ఏం లేవు. సో, దిస్ విల్ బి మై ప్రైమరీ కీ. ఫస్ట్ మెకానిజం మనం అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాం విత్ సింపుల్ సినారియో. సో, ఏదన్నా మనం టేబుల్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో, 2 టేబుల్స్‌లో ఉన్న ఫస్ట్ స్టెప్ 2 టేబుల్స్‌లో ఉన్న కామన్ కాలమ్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో, ఇన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడీకి సంబంధించిన ఈ టేబుల్‌లో ఉందా? లేదు. స్టూడెంట్ నేమ్ లేదు. స్టూడెంట్ ఏజ్ లేదు. కోర్స్ ఐడీ. సో, కోర్స్ ఐడీ అనేది మనకి ఈ టేబుల్‌లో ఉంది. సో, ఈ 2 టేబుల్స్‌కి మధ్యలో ఉన్న కామన్ కాలమ్ ఏంటంటే కోర్స్ ఐడీ. అగైన్ ఈ కోర్స్ ఐడీలో ప్రైమరీ కీ కాలమ్ ఏది? ఫారెన్ కీ కాలమ్ ఏది? సో, ప్రైమరీ కీ కాలమ్ అన్నప్పుడు అందులో డూప్లికేట్, నల్ వాల్యూస్ ఉండకూడదు. ఫారెన్ కీ అన్నప్పుడు అందులో డూప్లికేట్స్ అండ్ నల్ వాల్యూస్‌కి అలో అనేది ఉంది. సో, దిస్ ఈస్ మై బేసిక్ అండర్‌స్టాండింగ్. సో, ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌లో ఉన్న ఈ కామన్ కాలమ్ బేస్ చేసుకొని ఆహ్, నేను ఈ కోర్స్ నేమ్ అనేదాన్ని ఇక్కడికి చూపించాలి. లైక్ స్టూడెంట్ నేమ్‌కి అగైనెస్ట్‌గా ఆ స్టూడెంట్ ఏ కోర్స్ అయితే జాయిన్ అయ్యాడో ఆ నేమ్ డిస్‌ప్లే చేయాలి. సో, హియర్ హౌ ఐ విల్ డూ దట్ మాన్యువల్ అల్గారిథమ్. సో, ఈ 101 అనేది ఈ టేబుల్‌లో లుకప్ చేస్తే మ్యాచ్ చెక్ చేస్తే ఐ విల్ గెట్ థిస్ కంప్యూటర్స్ హియర్. సో, సిమిలర్‌గా 102, 102 మ్యాథ్స్ వర్కౌట్ అయింది కాబట్టి ఐ విల్ గెట్ ద రోబోటిక్స్ హియర్. సో, దాన్ని సీక్వెల్‌లో ఎలా చేస్తారో చూద్దాం. సో, సెలెక్ట్ మనకి మామూలుగా తెలిసిందేంటి క్లాసెస్ సెలెక్ట్, ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, హావింగ్, ఆర్డర్ బై ఇప్పటిదాకా మనం నేర్చుకుందది. సో, లెట్ ఇట్ బి లైక్ దట్. ఏదన్నా మీరు కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఈ క్లాసెస్ రాసేసుకోండి. ఆహ్, మీకు ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు సెలెక్ట్ నాకేం గావాలి సెలెక్ట్‌లో ఏ కాలమ్స్ కావాలి? ఈ టేబుల్ స్టూడెంట్స్ టేబుల్‌లోంచి నాకు ఏ కాలమ్స్ కావాలి? స్టూడెంట్ నేమ్ గావాలి. సో, సెలెక్ట్ అంటే ఏంటి? మనకి ఏం అవుట్‌పుట్‌లో చూపించాలి అనేది సెలెక్ట్‌లో వస్తది. స్టూడెంట్ నేమ్. ఓకే. సో, ఫ్రమ్ ఆ కాలమ్స్ స్టూడెంట్ నేమ్ అనే కాలమ్‌ని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ టేబుల్ నుంచి తీసుకురావాలి. అవునా? సో, ఐ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ దట్. సో, ఇక్కడి దాకా బానే ఉంది. నెక్స్ట్ నాకేం గావాలి? కోర్స్ నేమ్ గావాలి. సో, ఈ కోర్స్ నేమ్ అనేది నాకు ఏ టేబుల్‌లో ఉంది? ఈ టేబుల్ కోడ్స్ అనే దాంట్లో ఉంది. సో, ఎప్పుడు గూడా మనకి ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది ఫ్రమ్‌లోనే వస్తది. సో, ఇప్పుడు ఫ్రమ్‌లో నాకు 2 టేబుల్స్ వచ్చాయి. ఇవేమో కోర్స్ నేమ్. సో, ఫ్రమ్‌లో 2 టేబుల్స్ వచ్చాయి. బికాస్ ఐ నీడ్ 2 కాలమ్స్ ఫ్రమ్ 2 డిఫరెంట్ టేబుల్స్ ఇన్ ద సెలెక్ట్ కాబట్టి. సో, ఇంక మనకి ఈ క్లాసెస్ ఈ సినారియోకి అవసరం లేదు కాబట్టి ఐ విల్ జస్ట్ బైపాస్ ఇట్ దెమ్. సో, ఇప్పుడు ఈ విధంగా క్వెరీ రన్ చేసి చూద్దాం ఏమొస్తదో. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్. సో, ఇదేం చేస్తుంది? ఈ టేబుల్ స్టూడెంట్స్ అనే టేబుల్‌లో నుంచే ఈ 2 కాలమ్స్‌ని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ స్టూడెంట్స్ అనే టేబుల్‌లో నుంచే ఈ స్టూడెంట్ నేమ్, ఈ కోర్స్ నేమ్ 2 కాలమ్స్‌ని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అలా కాదు గదా! కోర్స్ నేమ్ అనేది మనకి కోర్స్ టేబుల్‌లో ఉంది. సో, ఈ 2 టేబుల్స్ మధ్య మనం మెకానిజం వర్క్ అవ్వడానికి హియర్ ఐ యామ్ రైటింగ్ దిస్ జాయిన్. సో, మనకి 2 టేబుల్స్‌లో ఉన్న కాలమ్స్‌ని అవుట్‌పుట్‌లోకి తీసుకురావాలి అంటే సెలెక్ట్ ద్వారా మనం జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో, జాయిన్‌కి సింటాక్స్ ఏంటంటే ఆ 2 టేబుల్స్ నేమ్ ఇవ్వాలి. థిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్. జాయిన్‌కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటాం. జాయిన్‌కి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ టేబుల్ అంటాం. సో, జస్ట్ కాలమ్‌కి మనం ఎలాగైతే అలియాస్ ఇస్తామో
ఇక్కడ టేబుల్స్ కూడా మనం అలియాస్ నేమ్ ఇస్తాం జస్ట్ ఫర్ రన్ టైమ్ కోడింగ్ పర్పస్. సో నెక్స్ట్ ఆన్ కండిషన్ వస్తుంది. సో ఈ 2 టేబుల్స్ ని బేస్డ్ అపాన్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు జాయిన్. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు కోర్స్ టేబుల్లో ఉన్న కోర్స్ ఐడి. ఏం చేస్తున్నాను, ఈ 2 టేబుల్స్ లో బేస్డ్ అపాన్ దిస్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కి ఈ కాలమ్స్ ని నేను ఆన్ కండిషన్ లో స్పెసిఫై చేస్తున్నా. ఎస్ ఈజ్ అన్ అలియాస్ నేమ్ టు దిస్ టేబుల్. సో జస్ట్ లైక్ మళ్ళీ నేను ఈ టేబుల్ నేమ్ అంతా ఇక్కడ రాయకుండా దానికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకుని ఆ అలియాస్ నేమ్ ని ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ నేమ్ ఐఎమ్ రీయూజింగ్. సో ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, see I got the student name and course name. So like this I want to, like if I put the star here, so 2 tables లో అన్ని కాలమ్స్ నాకు అవుట్పుట్ లోకి వస్తాయి. సో ఈ కాలమ్స్ అన్ని కూడా నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీస్ ఆర్ ఆల్ ది కాలమ్స్ ఫ్రమ్ మై స్టూడెంట్ టేబుల్ అండ్ ఈ లాస్ట్ 2 కాలమ్స్ అనేటివి నా కోర్స్ టేబుల్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ లో నాకు ఏమైతే కాలమ్స్ కావాలో అవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ ఐ కెన్ గివ్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్, like that, or నాకు ఏదైతే స్పెసిఫిక్ గా కాలమ్స్ కావాలో like I can give them. Okay, so now we understand how to fetch the columns in the select statement when we have columns from multiple tables లో ఉన్న కాలమ్స్ ని సింగిల్ అవుట్పుట్ లోకి తీసుకురావాలి అనుకుంటే ఆ 2 టేబుల్ కి మధ్యలో ఉన్న కామన్ కీ కాలమ్ ని ఐడెంటిఫై చేసి ఆ 2 టేబుల్స్ కి ఫ్రమ్ లో మేక్ షూర్ ఫ్రమ్ స్టేట్మెంట్ లో జాయిన్ కండిషన్ మెన్షన్ చేస్తాం. ఆ జాయిన్ దేని బేస్ మీద చేస్తున్నాము, స్టూడెంట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ కోర్స్ ఐడి, కోర్స్ టేబుల్లో ఉన్న కోర్స్ ఐడి. సో జాయిన్ కండిషన్ అప్లై చేసి వి విల్ ఫెచింగ్ ద అవుట్పుట్. సో ఇందులోంచి నాకు ఆ స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్ ఇచ్చుకుంటే ఐ విల్ గెట్ ఓన్లీ దోస్ 2. సో దిస్ ఈజ్ ది జాయిన్. ఇప్పుడు ఈ జాయిన్ పర్పస్ చూసాం అండ్ ఇందులో టైప్స్ చూద్దాం. సో బేసిక్ గా జాయిన్స్ లో మనకి టైప్స్ చూస్తే types of join, one is inner join, left outer, ఇది సింపుల్. మనకు జాయిన్స్ కాన్సెప్ట్ అర్థమైతే ఇవన్నీ జస్ట్ టైప్స్ వెరీ సింపుల్. సో లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, క్రాస్ జాయిన్ and fifth one is self join. సో we will see ఈ టైప్స్ ఏదెక్కడ యూస్ చేయాలని. సో బేసిక్ గా జాయిన్ కి సింటాక్స్, బట్ ఇక్కడ మనం జాయిన్ బై డిఫాల్ట్ జస్ట్ జాయిన్ అని ఇచ్చామంటే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్నర్ జాయిన్. ఓకే, సో అలా కాకుండా ఈ లెఫ్ట్ అవుటర్ కావాలి అనుకున్నప్పుడు ఈ జాయిన్ ముందు లెఫ్ట్ అవుటర్ పెడతాం ఆర్ రైట్ అవుటర్, లెట్స్ సీ. సో నౌ ఐ హ్యావ్ దీస్ 2 tables. How to report all courses and respect to students in each course. How to report all courses and respect to students. ఇప్పుడు నా దగ్గర ఉన్న కోర్సెస్ ఇవి కంప్యూటర్. సో కంప్యూటర్ లో నాకు స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు. సో సిమిలర్ గా రోబోటిక్స్ లో నాకు ఎవరెవరు ఉన్నారు, లైక్ సివిల్ కోర్స్ లో నాకు ఎవరెవరు ఉన్నారు. ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ as స్టార్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, లైక్ సెలెక్ట్ స్టార్ and let next line from course table inner join. Just join and rasna kuda by default it will take as a inner join only. So this is my right table. So ee table ki nenu alias name C ani ichukuntunna, stands for course. Student table ki S, on condition C dot course table lo unna course id equal to S dot student course id. So this is my output. Ikkada em how to report all courses. So all courses annappudu I will get the course name and respect to students in each course. So students table nunchi I will get the
student id comma student name. If you want any other also, you can include them in the select statement. So ఇప్పుడు కంప్యూటర్ అన్న దాంట్లో like I have Sai and John, like robotics అన్న దాంట్లో I have John and Joni. సో బేసిక్గా నాకు 3 courses ఉన్నాయి. సో బేసికల్లీ I have the 3 courses like, బట్ ఇక్కడ చూస్తే నాకు అవుట్పుట్లో సివిల్ అనే కోర్స్ రాలేదు. బేస్ టేబుల్ కోర్స్ టేబుల్‌లో చూస్తే ఐ హావ్ 3 కోర్సెస్, బట్ ఫైనల్ అవుట్‌పుట్‌లో చూస్తే నాకు సివిల్ అనేది రాలేదు. సో దేర్ ద టైప్ ఆఫ్ జాయిన్ అనేది ఇక్కడొస్తది. సో హియర్ ఐ యూజ్డ్ ద ఇన్నర్ జాయిన్. జాయిన్‌లో నేను ఏ టైప్ యూజ్ చేశాను? ఇన్నర్ జాయిన్ యూజ్ చేశా. సో ఇన్నర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే, దిస్ ఈజ్ మై లెఫ్ట్ సైడ్ టేబుల్, దిస్ ఈజ్ మై రైట్ సైడ్ టేబుల్. సో ఇన్నర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే, 2 టేబుల్స్‌లో ఉన్న కామన్ కాలమ్స్‌ని మాత్రమే అవుట్‌పుట్‌లోకి తీసుకొస్తది. సో దీస్ ఆర్ మై కీ కాలమ్స్ కదా! కోర్స్ ఐడి, స్టూడెంట్ కోర్స్ ఐడి. 2 టేబుల్స్‌లో కామన్‌గా ఏమున్నాయి? 101 అనేది 2 టేబుల్స్‌లో ఉన్నాయి. 102 అనేది 2 టేబుల్స్‌లో ఉన్నాయి. బట్ 103 అనేది నాకు స్టూడెంట్ టేబుల్‌లో లేదు. దేర్ ఈస్ నో స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ 103 కోర్స్. సో ఇన్నర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే 2 టేబుల్స్‌లో ఉన్న కామన్ కాలమ్స్‌ని మాత్రమే అవుట్‌పుట్‌లోకి తీసుకొస్తది. దట్ ఈస్ ఇన్నర్ జాయిన్. సో లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది ఏంటో చూద్దాం. సో నౌ ఐ హావ్ ఎ రిక్వైర్మెంట్ హౌ టు రిపోర్ట్ ఆల్ కోర్సెస్ విత్ అండ్ వితౌట్ స్టూడెంట్స్. సో ఇదొచ్చి ఓన్లీ విత్ కోర్స్. సో ఇప్పుడు సివిల్ అనే దాంట్లో స్టూడెంట్స్ ఎవరు లేరు. బట్ స్టిల్ ఐ వాంట్ టు షో ఇట్ ఇన్ మై అవుట్‌పుట్. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. సేమ్ క్వెరీ. Instead of inner join, I will use the left outer join and I will run my output. ఇక్కడ ఏమంటున్నారు? హౌ టు రిపోర్ట్ ఆల్ కోర్సెస్. నాకు అన్ని కోర్సెస్ రావాలి. ఐ హావ్ 3 డిఫరెంట్ కోర్సెస్. కంప్యూటర్, రోబోటిక్స్, సివిల్. ఆల్ కోర్సెస్ నాకు అవుట్‌పుట్‌లో వచ్చాయి. ఆ కోర్స్‌కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే విత్ స్టూడెంట్స్. ఆ కోర్స్‌లో ఎవ్వరు స్టూడెంట్స్ లేపోతే స్టిల్ నాకది డిస్‌ప్లే అవ్వాలి. వితౌట్ స్టూడెంట్స్. నల్. ఇలాంటి సందర్భంలో మనం ఏంటంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్ యూజ్ చేస్తాం. ఈ లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే, లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది ఏం చేస్తదంటే, ఇక్కడ నేనేం చేశాను, ఈ జాయిన్‌కి లెఫ్ట్ సైడ్ ఇచ్చే టేబుల్‌ని లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటాం. రైట్ ఉండేదాన్ని రైట్ సైడ్ టేబుల్ అంటాం. ఈ లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది ఏం చేస్తుందంటే, ఈ లెఫ్ట్ టేబుల్‌లో నుంచి ఏమైతే రోస్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ అవుట్‌పుట్‌లోకి తెచ్చుకుంటుంది. I will run all together. So it will easy for you to understand with my explanation. సో ఈ లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది ఏం చేస్తదంటే, ఈ కోర్స్ టేబుల్‌లో ఉన్న ఆల్ కోర్సెస్‌ని ఫస్ట్ బఫర్‌లోకి వేసుకొని, ఆ రైట్ సైడ్ టేబుల్ నుంచి అంటే స్టూడెంట్ టేబుల్‌లో నుంచి ఏమైతే మ్యాచ్ అవుతాయో వాటికి ఇన్ఫర్మేషన్‌ని చూపిస్తది. ఇక్కడ దాకా మ్యాచ్ అయింది. సో ఇట్ షోస్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడైతే మ్యాచ్ అవ్వదో వాటికి నల్లని చూపించేస్తది. దిస్ ఈస్ ద సింపుల్. ఇన్నర్ జాయిన్ అంటే 2 టేబుల్స్‌లో కామన్‌గా ఉన్న డేటాని అవుట్‌పుట్‌లోకి చూపిస్తది. లెఫ్ట్ ఔటర్ జాయిన్ ఏంటంటే, లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న అన్ని రికార్డ్స్‌ని అవుట్‌పుట్‌లోకి చూపిస్తూ, రైట్ సైడ్ టేబుల్‌లో ఏదైతే దానికి మ్యాచ్ అవుతుందో ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్‌ని, అన్‌మ్యాచ్డ్ ఏదైతే ఉంటుందో దానికి నల్ అవుట్‌పుట్‌ని చూపిస్తదనమాట. లెఫ్ట్ ఔటర్ జాయిన్. సో సేమ్ థింగ్ ఈవెన్ వి కెన్ అచీవ్ బై యూజింగ్ ది రైట్ ఔటర్ జాయిన్. సో ఇక్కడ జస్ట్ లెఫ్ట్ బదులు రైట్ వస్తుంది. సో ఇఫ్ వి సీ, సో ఇక్కడ ఏం జరుగుతుంది? రైట్ ఔటర్ జాయిన్ అన్నప్పుడు రైట్ సైడ్ టేబుల్‌లో, ఈ జాయిన్‌కి రైట్ సైడ్ టేబుల్‌లో ఉన్న ఆల్ వాల్యూస్‌ని ఇది ఫస్ట్ అవుట్‌పుట్‌లో బఫర్‌లోకి వేసుకొని, ఆ రైట్ సైడ్ టేబుల్‌లో ఏమైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తది. అండ్ సిమిలర్‌లీ రైట్ సైడ్ టేబుల్‌లో అన్‌మ్యాచ్డ్ రికార్డ్స్ ఏమైతే ఉంటాయో వాటికి నల్ చూపిస్తది. సో బేసికల్లీ నా స్టూడెంట్స్ టేబుల్ ఐ హావ్ ఓన్లీ 2 కోర్సెస్, 1001 అండ్ 1002 విత్ కోర్స్ నేమ్ కంప్యూటర్స్ అండ్ రోబోటిక్స్. కాబట్టి దానికి సంబంధించిన మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్ పుల్ చేసి నాకు చూపించింది. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే, జస్ట్ ఐ విల్ ఇంటర్చేంజ్ మై టేబుల్స్. ఓకే.
ఈ రైట్ సైడ్ ఉన్న టేబుల్‌ని నేను లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్‌ని రైట్ సైడ్ వేస్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు రన్ ద సేమ్. సీ అవుట్‌పుట్ చేంజ్ అయింది. సో, ఏం చేస్తుంది రైట్ ఔటర్ జాయిన్ అన్నప్పుడు రైట్ సైడ్ టేబుల్‌లో ఉన్న ఆల్ కోర్సెస్‌ని ఫస్ట్ అది బఫర్‌లోకేసుకొని లెఫ్ట్ సైడ్ టేబుల్‌లో ఏదైతే మ్యాచ్ అవుతాయో, ఆ మ్యాచ్ అయిన ఇన్ఫర్మేషన్ చూపిస్తది. సిమిలర్‌లీ అన్‌మ్యాచ్డ్‌కి నల్ చూపిస్తది. సో, నౌ హౌ టు రిపోర్ట్ ఆల్ కోర్సెస్ వితౌట్ స్టూడెంట్స్. సో, ఈ అవుట్‌పుట్‌లోంచి నాకు స్టూడెంట్స్ ఏ కోర్స్‌కైతే లేరో, అంటే నాకు నల్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాళ్ళని ఆ కోర్సులు మాత్రమే నేను చూపించాలి. ఓకే. సో, వాట్ ఐ విల్ డూ, ఐ కెన్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ దిస్ వన్. సో, దిస్ ఈస్ గివింగ్ మీ ద ఎంటైర్ అవుట్‌పుట్. నాకు ఆల్ కోర్సెస్ వితౌట్ స్టూడెంట్స్ అంటే వేర్ స్టూడెంట్ ఐడీ ఈస్ నల్. సో, జస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్‌లోకి సింగిల్ టేబుల్ కాకుండా మల్టిపుల్ టేబుల్స్‌లో ఉన్న కాలమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అంతే. సో, ఈ వేర్ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు కోర్స్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కావాలి అనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కోర్స్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అగైన్ లైక్ ద కాన్సెప్ట్ గ్రూప్ బై విల్ కమ్ హియర్. సో, గ్రూప్ బై కోర్స్ నేమ్. ఇక్కడ ఏమొస్తది ఒక్కొక్క కోర్స్‌లో ఎంతమంది స్టూడెంట్స్ కాబట్టి కౌంట్ ఒస్తది. The student ID is not null. See, computer అన్న కోర్స్‌లో I have 2 students, robotics and like that if I want to apply any filter on top of this uh, aggregate function అది ఇక్కడ ఇస్తాం. నాకు మినిమమ్ 1 స్టూడెంట్ కన్నా ఉండేవాళ్ళు కావాలి. లైక్ దట్ మనం ఏమైతే క్లాసెస్ నేర్చుకున్నామో అవి యాస్ టీజ్ వస్తే జస్ట్ ఈ ఫ్రమ్ దగ్గర సింగిల్ టేబుల్‌ని కాకుండా మల్టిపుల్ టేబుల్స్‌ని ఎలాగనేదే ఈ జాయింట్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో, హౌ టు రిపోర్ట్ ఆల్ కోర్సెస్ విత్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఇది రాస్తాం. వేర్ ఈస్ నాట్ నల్. సో, హౌ టు రిపోర్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ అండ్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాయిన్ మనకి 2 టేబుల్స్‌లో ప్రైమరీ కీ, ఫారెన్ కీ అన్న కీ కాలమ్‌ని వదిలేస్తే మనకి కార్టీసియన్ ప్రొడక్ట్ కావాలి అనుకున్నప్పుడు వి విల్ యూజ్ దిస్ క్రాస్ జాయిన్. ఇది ఎక్కువ వెరీ రేర్ కేసెస్‌లో రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాం. బట్ కొన్ని కొన్ని సినారియోస్‌లో డెఫినైట్‌లీ వి నీడ్ టు యూజ్ దట్. వి విల్ సీ దట్ సినారియో. బట్ క్రాస్ జాయిన్ యొక్క డెఫినిషన్ ఏంటంటే లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 జాయిన్‌లోనే మనం టైప్‌ని మెన్షన్ చేస్తాం. క్రాస్ జాయిన్ టేబుల్ 2. సో, దీనికి ఇంకా ఆన్ కండిషన్ అనేది ఏముండదు. వై? బికాస్ వితౌట్ ఎనీ జాయిన్ కండిషన్ 2 టేబుల్స్‌ని మనకు మెర్జ్ చేసి అవుట్‌పుట్‌లో చూపిస్తది. సీ ఆహ్, సో, ఇది ఎలా వర్క్ అవుద్దంటే క్రాస్ జాయిన్. సో, నాకు కోర్సెస్‌లో 3 రికార్డ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్‌లో 4 రికార్డ్స్ ఉన్నాయి. సో, కార్టీసియన్ ప్రొడక్ట్ అనేది ఏంటంటే x ఇంటూ y అంటే 3 రికార్డ్స్ ఇంటూ 4 రికార్డ్స్ మొత్తం మనకు అవుట్‌పుట్ 12 రికార్డ్స్ వచ్చేస్తాయి. సో, ఇదేం చేస్తదంటే ఈ 101ని తీసుకువెళ్ళి ఈ 4గిటితో మనకి ఫ్రేమ్ అయిపోద్ది అవుట్‌పుట్. సో, ఇఫ్ ఐ టేక్ ది స్టూడెంట్ ఐడీ, ఈ స్టూడెంట్ ఐడీకి 3 కోర్సులు అది అవుట్‌పుట్‌లో చూపిస్తది. లైక్ దట్ ఫర్ ఎవ్రీ రో ఇన్ వన్ టేబుల్ ఇట్ విల్ మ్యాప్ విత్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ ద అదర్ టేబుల్. సో, ఈ టేబుల్‌లో 4 రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రికార్డ్ 1 ఇంటూ 3. సో, లైక్ దట్ 4 ఇంటూ 3 టోటల్ ఐ విల్ గెట్ ద 12 రికార్డ్స్ యాస్ అవుట్‌పుట్. సో, దిస్ ఈస్ కాల్డ్ క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ అంటే 2 టేబుల్స్‌ని మనం మెర్జ్ చేసి అవుట్‌పుట్‌లో చూపిస్తున్నాం వితౌట్ ఎనీ కండిషన్. సో, నెక్స్ట్ ఇన్ దిస్ జాయిన్స్ one last thing is the self join. So, for this purpose I am creating the table and inserting the data. So, now I am querying the table. Select star from employees. సో, ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే
ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్లో ఉంది. దానికి సంబంధించిన ఫారిన్ కీ అనేది ఇంకొక టేబుల్లో ఉంది. ఆ 2 టేబుల్స్‌ని మనం జాయిన్ చేసి బేస్డ్ అపాన్ ఆన్ కండిషన్ మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని తీసుకొస్తున్నాం. బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఇన్ సమ్ టేబుల్స్ వేర్ ద ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ బోత్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద సేమ్ టేబుల్. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ అండ్ మేనేజర్ ఐడి అనేది ఫారిన్ కీ. వై? బికాస్ ఇన్ ఎంప్లాయీ ఐడి వి డోంట్ హావ్ ఎనీ డూప్లికేట్స్ ఆర్ నల్ వాల్యూస్. మేనేజర్ ఐడి టేబుల్‌లో మనకి డూప్లికేట్స్ రిపీట్ అయ్యాయి. 1, 1, 2, 2 అండ్ వి హావ్ నల్ వాల్యూస్. సో, ఒకే టేబుల్‌లో మనకి ప్రైమరీ కీ ఫారిన్ కీ 2 ఉన్న సందర్భాలు గూడా మనకు రావచ్చు సినారియోస్. సో, ఇన్ దట్ సిట్యుయేషన్ we will go with the self join. Self join is simply to say joining the table with the same table. ఇప్పుడు మనం ఏం చేసాం, స్టూడెంట్ అనేది ఒక టేబుల్, కోర్స్ అనేది ఇంకో టేబుల్. ఆ 2 టేబుల్స్‌ని జాయిన్ చేసాం. బట్ సెల్ఫ్ జాయిన్ ఏంటంటే ఆ టేబుల్‌ని తిరిగి మళ్ళీ అదే టేబుల్‌తో జాయిన్ చేస్తే సెల్ఫ్ జాయిన్ అంటాం. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ సెల్ఫ్. ఆ టేబుల్‌ని ఆ టేబుల్‌తోనే జాయిన్ చేస్తే సెల్ఫ్ జాయిన్ అంటాం. సో, ఆ సెల్ఫ్ జాయిన్ అప్లై చేసే సినారియో ఏంటంటే ఐ హావ్ అన్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. సో, డెఫినెట్‌లీ whatever the hierarchy, CEO, director, manager, engineer, all are belongs to the employees of the organization. In that employees, we will segregate with their designations. So these are my employees ID and these are my employee names. And ఈ ఎంప్లాయీకి మేనేజర్ ఎవరు అనేది కూడా ఐ గివెన్ బై యూజింగ్ దిస్ మేనేజర్ ఐడి కాలమ్. సో ఇప్పుడు బ్లాబ్ అనే అతనికి మేనేజర్ ఎవరు, మేనేజర్ ఐడి 1. సో ఈ మేనేజర్ ఐడి 1 అనేది వెళ్ళి ఈ ఎంప్లాయీ ఐడిలో మళ్ళీ లుకప్ చేయాలి. సో 1కి అలైస్ కాబట్టి ఈ బాబ్ అనే అతనికి మేనేజర్ నేమ్ అలైస్ అని నాకు డిస్ప్లే అవ్వాలి. సో సిమిలర్లీ ఈ డేవిడ్ అనే అతనికి మేనేజర్ నేమ్ 2 కాబట్టి ఈ బ్లాబ్ అనేది ఇతనికి పాపులేట్ అవ్వాలి. సో విత్ ఇన్ ద సేమ్ టేబుల్ ఐ వాంట్ టు జాయిన్ అండ్ ఐ నీడ్ టు గెట్ ద అవుట్పుట్. సో లెట్స్ సీ యూజింగ్ దిస్ సెల్ఫ్ జాయిన్. సో సో దీని సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ అవ్వడానికి నేను ఒకే టేబుల్‌ని 2 టైమ్స్ క్వెరీ చేస్తున్నా. సో ఈ ఫస్ట్ క్వెరీని ఐ విల్ జస్ట్ నేమ్ ఇట్ యాస్ ఎంప్లాయీ. ఈ సెకండ్ టేబుల్‌కి నేను అలియాస్ నేమ్ మేనేజర్ అని ఇచ్చుకుంటున్నా. సేమ్ టేబుల్‌కి అలియాస్ నేమ్ మేనేజర్ అని ఇచ్చుకుంటున్నా. సో నేనేం చేస్తానంటే లైక్ దిస్ ఐ విల్ క్రియేట్ 2 ఇమేజెస్ ఇన్ మై బఫర్. 2 ఇమేజెస్ ఇన్ మై బఫర్. నేనేం చేస్తా అప్పుడు ఈ టేబుల్‌లో ఉన్న మేనేజర్ ఐడిని ఈ టేబుల్‌లో ఉన్న ఈ టేబుల్‌లో ఉన్న మేనేజర్ ఐడిని ఈ టేబుల్‌లో ఉన్న ఎంప్లాయీ ఐడితో లుకప్ చేస్తాను. సో 1 ఇక్కడ లుకప్ అవుతది. ఈ 1కి నేను ఆన్ కండిషన్ తీసుకొచ్చి ఈ ఎంప్లాయీ నేమ్‌ని ఇక్కడ మేనేజర్ నేమ్ కింద డిస్‌ప్లే చేస్తా. సో సేమ్ టేబుల్‌కి ఒకదాన్ని ఎంప్లాయీ అని నేమింగ్ చేసుకుంటున్నా. ఇంకో దానికి మేనేజర్ అని చేసుకుంటున్నా. సో ఈ 2 అలియాస్ నేమ్స్ ఏదైతే మనం ఇమేజెస్‌ని క్రియేట్ చేసామో ఇక్కడ ఆన్ కండిషన్ ఇస్తున్నా అన్నమాట. ఆన్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి. సో the same thing I'm coding now. Select star from, this is my one table. This is my another table. సో ఫస్ట్ నేను లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలా, రైట్ జాయిన్ యూజ్ చేయాలా, క్రాస్ జాయిన్ యూజ్ చేయాలా అనేది నాకు తెలీదు. లెట్స్ అస్యూమ్ లైక్ దట్. ఫస్ట్ నేను అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. వితౌట్ ఎనీ సింటాక్స్ ఎర్రర్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఫెచ్ ది అవుట్పుట్. సో ఇక్కడ ఎంప్లాయీ అదే ఎంప్లాయీని మళ్ళీ జాయిన్ చేసి అలియాస్ నేమ్ మాత్రం ఎం ఇస్తున్నా. సో ఆన్. సో ఏం చేయాలి, ఆన్ ఎంప్లాయీ ఈ టేబుల్లో నుంచి మేనేజర్ ఐడి ఓకే ఈక్వల్ టు మేనేజర్ టేబుల్లో నుంచి ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఎంప్లాయీ ఐడి ఈజ్ ఫర్ ఎంప్లాయీ, మేనేజర్ టేబుల్లోంచి మేనేజర్ ఐడి. ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలి, ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి అండ్ ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ ఎం టేబుల్లో ఉన్న
ఎంప్లాయీ నేమ్ ని నేను మేనేజర్ నేమ్ కింద rename చేస్తాను. So now I'm going to run this query. So see, this is not my expected output, right? So I use the inner join here. So inner join అనేటప్పుడు ఏం చేస్తుంది, see, నాకు తెలిసిన దాంతో కోడింగ్ స్టార్ట్ చేశాను. I used the inner join. సో ఇన్నర్ జాయిన్ యూజ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఈ టూ కాలమ్స్ లో ఎంప్లాయీ ఐడి మేనేజర్ ఐడి కాలమ్స్ లో ఆర్ ఈ టూ టేబుల్స్ లో బేస్డ్ అపాన్ ద ఎంప్లాయీ ఐడి అండ్ మేనేజర్ ఐడి ఏమైతే కామన్ గా ఉన్నాయో అది మాత్రమే నాకు అవుట్పుట్ లో యూజ్ చేస్తుంది. పర్పస్ ఆఫ్ ఇన్నర్ జాయిన్ ఈస్ టు ఫెచ్ ఓన్లీ ద మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద టూ టేబుల్స్. సో ఇక్కడ 1 2 ఉంది కాబట్టి ఆ 1 2 కే నాకు అది అవుట్పుట్ లో చూపించింది. సో మై రిక్వైర్మెంట్ ఈస్ ఆల్ ఎంప్లాయీస్ కి నాకు మేనేజర్స్ కావాలి, whether they have match or not, but I need all my employee IDs in my output. So left side లో ఉన్న అన్ని రికార్డ్స్ నాకు అవుట్పుట్ లోకి రావాలి అనుకున్నప్పుడు I need to put the left join. Now I will execute. So what I get, employee ID, I'll just execute this one. So my expected output is employee ID 1 Alice ki nalle untadi, employee ID 2 Bob ki మేనేజర్ నేమ్ కింద అలైస్ రావాలి. వై? బికాస్ ఈ ఎంప్లాయీ ఐడి 1 అనేది మళ్ళీ ఇక్కడ వచ్చి వాల్యూమ్ తీసుకురావాలి. సో బట్ ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ అయిపోయింది. సో వాట్ ఐ విల్ డూ, సమ్వేర్ ది సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ నాట్ గివింగ్ మీ ది అవుట్పుట్ ఎంప్లాయీ ఐడి అండ్ ఓకే. సో అప్పుడు నేను ఏం లైక్ వాట్ ఐ నీడ్ టు డూ, మేబీ హియర్ మై మిస్టేక్ ఈస్ హ్యాపెన్. Just interesting this, I will put opposite match. Okay, so see now Alice ki maybe he is the head of the organization కాబట్టి ఇంకా అతనికి ఎవరు మేనేజర్ లేరు, యాజ్ ఇట్ ఈస్ నల్ వచ్చింది. సో బ్లాబ్ అనే అతనికి ఎంప్లాయీ ఐడి 1 అలైస్ కాబట్టి సో ద నేమ్ ఐ గాట్. సో చార్లీకి సేమ్ అండ్ బాబ్ కి సేమ్. సో దిస్ ఈస్ ది లెఫ్ట్ జాయిన్. ఇక్కడ నేను యాజ్ ఐ వాంట్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ మై లెఫ్ట్ సైడ్ టేబుల్, ఐ యూజ్ ఇట్ ద లెఫ్ట్ జాయిన్, బట్ స్టిల్ ఐఎమ్ జాయినింగ్ ఎంప్లాయీ విత్ ఎంప్లాయీ ఓన్లీ. ఆ టేబుల్ తోనే బై యూజింగ్ లెఫ్ట్ జాయిన్ నేను చేశాను కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ జాయిన్. సో సెల్ఫ్ జాయిన్ అన్నప్పుడు ఇక్కడే మనం సెల్ఫ్ అనే మెన్షన్ చేయం, లైక్ హౌ వి విల్ మెన్షన్ ఫర్ లెఫ్ట్ అండ్ రైట్. సెల్ఫ్ అనే మెన్షన్ చేయం, మనం చేసేది స్టిల్ లెఫ్ట్ జాయిన్, బట్ సేమ్ టేబుల్ ని సేమ్ టేబుల్ తో జాయిన్ చేస్తున్నాం కాబట్టి వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ జాయిన్. ఓకే, సో ఇది ఇప్పుడు ఈజ్నల్, లైక్ ఈజ్నల్ మేనేజర్ నేమ్ ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ హిమ్ యాజ్ బాస్. సో హీ ఈస్ ద head. So this is the self join. So next last concept is the set operators in today's session. So for this purpose I am creating the two tables and I am inserting the data into that. Now I will see the output. Select start from customers, select start from suppliers. Sorry. Okay, so I have two tables, customers and suppliers. So joins ki set operators ki డిఫరెన్స్ ఉంటుంది. సో జాయిన్స్ అనేది ఏంటి, టూ కాలమ్స్ లో ఉన్న అవుట్పుట్ ని మనం, టూ టేబుల్స్ లో ఉన్న అవుట్పుట్ ని మనం సింగిల్ టేబుల్ లోకి తీసుకురావడానికి జాయిన్స్ అంటాం. సో జాయిన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ ది కాలమ్స్ ఫ్రమ్ మోర్ టేబుల్స్. జాయిన్స్ లో మనకి ఏమవుతాయంటే ఇలా కాలమ్స్ పెరుగుతూ వస్తాయి, టూ టేబుల్స్ ఆర్ మోర్ టేబుల్స్ ఉన్న కాలమ్స్ ఇలా పెరుగుతూ వస్తాయి. సో అలా కాదు, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది. సో ఐ హ్యావ్ మై this is let me copy with headers.
So this is my customer table and this is my supplier table names ఇవి. సో నాకు అవుట్పుట్లో ఏం కావాలి, ఈ 2 టేబుల్స్లో ఉన్న రికార్డ్స్ నాకు ఒకే అవుట్పుట్లోకి రావాలి. సో ఐ వాంట్ దిస్ యాజ్ మై అవుట్పుట్ నేమ్ సిటీ. సో under this name I want all the information from my customer table and all the information from my supplier table. సో ఒకే అవుట్పుట్లో నాకు రోస్ పెరగాలి. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. జాయింట్స్ ఏంటంటే కాలమ్స్ పెరుగుతాయి. From 2 different tables, the columns will get increased in the joins. Set operators లో ఏంటంటే మనకి 2 tables లో ఉన్న డేటా in terms of rows పెరగాలి. This is also an interview question. SQL basics అడిగేటప్పుడు difference between joins and set operators. So when we want to merge the rows from 2 different tables, we will go with set operators. When we want to show the columns from 2 different tables, we will go with the joins and వాటిల్లో మళ్ళీ types. Okay, so now I want to show the output ఈ 4 records plus the total 7 records నేను ఒకే అవుట్పుట్ లో చూపిస్తున్నా. So what I am doing, select start from these 2. See, ఇదొక అవుట్పుట్ నాకు అలా కాదు, సింగిల్ అవుట్పుట్ లో రావాలి. Then I will use this set operator లో ఒకటి union. So you see the difference. ఇదేంటంటే 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఒక అవుట్పుట్ వచ్చింది, ఫస్ట్ కస్టమర్, ఇదేమో సప్లయర్, ఇదేమో ఇది. సో ఇక్కడ ఏమైంది, యూనియన్ అని రాసినప్పుడు ఈ 2 టేబుల్స్ లో ఉన్న రికార్డ్స్ మనకి అపెండ్ అయ్యి ఫస్ట్ టేబుల్లో ఉన్న 4 రికార్డ్స్ కి ప్లస్ నెక్స్ట్ క్వైరీలో అవుట్పుట్ వచ్చిన 3 రికార్డ్స్ 4 + 3 టోటల్ 7 అపెండ్ అయ్యి మనకి సింగిల్ అవుట్పుట్ లో వచ్చేసింది. సో ఇన్ దిస్ we will use the set operator union. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే జాయిన్ లో ఎలాగైతే మనకి కీ కాలమ్స్ అనేటివి ఇంపార్టెంటో, ఈ సెట్ ఆపరేటర్స్ రాసేటప్పుడు మనం సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుట్పుట్ లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, నేమ్ కామా సిటీ 2 కాలమ్స్ నాకు కస్టమర్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, సో బట్ నేను సెకండ్ క్వైరీలో ఓన్లీ నేమ్ మాత్రమే ఇచ్చాను. సో సి ఐ విల్ గెట్ అన్ అవుట్పుట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఈ క్వైరీ నుంచి 2 కాలమ్స్ తీసుకొస్తున్నాం అండ్ సెకండ్ క్వైరీ నుంచి సింగిల్ కాలమ్ తీసుకొస్తున్నాం. సో ఈ విధంగా మనం అపెండ్ చేయలేం కదా. సో డెఫినెట్లీ ఫస్ట్ క్వైరీ నుంచి ఎన్ని కాలమ్స్ అయితే అవుట్పుట్ వస్తున్నాయో మేక్ షూర్ దట్ సెకండ్ క్వైరీ నుంచి కూడా అన్నే అవుట్పుట్ రావాలి. ఫస్ట్ పాయింట్ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయడానికి. నెక్స్ట్, సో ఒక్కొక్క కాలం అన్నాం కదా అని చెప్పి కస్టమర్ టేబుల్లో నుంచి సిటీ తీసుకురావడం, సప్లయర్ టేబుల్లో నుంచి నేమ్ తీసుకురావడం అండ్ ఈ రెండింటిని మనం అపెండ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ చూడండి, లైక్ ఫస్ట్ క్వైరీలో ఉన్న ఏదైతే కాలం ఉంటుందో బై డిఫాల్ట్ గా కాలం హెడర్ అదే చూపిస్తుంది సిటీ. బట్ ఇక్కడ చూస్తే సిటీతో పాటు నేమ్స్ వచ్చేసాయి ఎక్స్ వై జెడ్. దిస్ ఈస్ నాట్ రిలవెంట్, రైట్? సో ఇక్కడ నుంచేమో సిటీ వచ్చింది, మనం ఏదైతే క్వైరీ రాసామో ఇక్కడ నుంచి నేమ్ వచ్చింది. సో ఇలా చూపించడం వల్ల రిజల్ట్ లో యూజ్ ఉండదు. ఐదర్ నేమ్ చూపించాలి ఆర్ సిటీని చూపించాలి. సో మేక్ షూర్ దట్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ దిస్ క్వైరీ అవుట్పుట్ షుడ్ బి ద సేమ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద కాలమ్స్ ఆల్సో షుడ్ బి సేమ్. సో ఇప్పుడు నేమ్ కామా సిటీ ఉంది, ఇక్కడ కూడా 2 కాలమ్స్ ఇస్తున్నాం బట్ సిటీ కామా నేమ్ ఇస్తున్నాం. సో ఈ కస్టమర్ టేబుల్లోంచి నేమ్‌ని ఈ సప్లయర్ టేబుల్‌లో ఉన్న సిటీని అపెండ్ చేసేస్తది ఇప్పుడు. సో ఈ చికాగో ఇవన్నీ గూడా ఏంటంటే మనకి న్యూయార్క్ ఇవన్నీ గూడా ఏంటంటే మనకి సిటీ నేమ్ మిస్ మ్యాచ్ అయిపోయాయి. సో ఆర్డర్ లైక్ నేమ్ ఇచ్చినప్పుడు సెకండ్ క్వైరీలో గూడా ఫస్ట్ సీక్వెన్స్‌లో నేమే ఇవ్వాలి అండ్ ఇక్కడ సిటీనే ఇవ్వాలి. సో ఇవి సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు సింటాక్స్ వైస్ same number of columns should be come from all the queries and those column sequence should be same. So ఇప్పుడు ఇది యూనియన్ కి యూనియన్ ఆల్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. In order to show the difference I am just considering this city column. Same query I am putting it as union all. ఈ 2 క్వైరీస్ ని నేను రన్ చేసినప్పుడు
యూనియన్ ఆల్ అన్నప్పుడు నాకు 4 + 3 టోటల్ 7 రికార్డ్స్ వచ్చాయి. దిస్ ఈస్ ద అవుట్‌పుట్ ఆఫ్ మై సెకండ్ క్వెరీ. యూనియన్ ఆల్ అన్నప్పుడు నాకు 7 రికార్డ్స్ వచ్చాయి. సేమ్ జస్ట్ యూనియన్ ఆల్ బదులు యూనియన్ పెడితే నాకు 4 రికార్డ్సే వచ్చాయి. సో ద డిఫరెన్స్ ఈస్ యూనియన్ ఆల్ అనేది మనకేంటంటే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయదు. ఈ క్వెరీలో ఉన్న అవుట్‌పుట్‌ని, ఈ క్వెరీలో ఉన్న అవుట్‌పుట్‌ని అపెండ్ చేసి అవుట్‌పుట్ కింద చూపిస్తుంది. ఇట్ వోంట్ రిమూవ్ ఎనీ డూప్లికేట్స్. అండ్ డేటా అనేది సార్ట్ చేయదు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అలా సార్ట్ చేయదు. బేస్ టేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అపెండ్ చేసి అవుట్‌పుట్‌లో చూపిస్తుంది. యూనియన్ అనేదేంటంటే, ఈ యూనియన్ ఆల్ ఎలాగైతే అపెండ్ చేస్తుందో సేమ్ అది అపెండ్ చేస్తది. బట్ ఇట్ విల్ ఎలిమినేట్ ద డూప్లికేట్స్ అండ్ సార్ట్ ది డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. So this is the interview question, difference between union and union all in the set operators, and performance wise union all fast గా ఉంటుంది. ఎందుకంటే అది సార్ట్ చేయదు, డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేయదు కాబట్టి. బట్ ఇఫ్ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టు ఫెచ్ ద యూనిక్ వాల్యూస్ విత్ సార్టింగ్, వీ నీడ్ టు గో విత్ ద యూనియన్. సో నెక్స్ట్ 2 ఉన్నాయి మనకి, ఇంటర్సెక్ట్, ఎక్స్పెక్ట్. సో జస్ట్ లైక్ సింటాక్స్ సేమ్ ఉంటుంది, కీవర్డ్స్ మారుతాయి అంతే. సో ఇఫ్ ఐ యూజ్ దిస్ ఇంటర్సెక్ట్ హియర్, సో ఇంటర్సెక్ట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ జాయిన్ అన్నమాట. సో జాయిన్ అంటే ఏంటి? 2 టేబుల్స్ లో ఉన్న కామన్ వాల్యూస్ ని ఇది అవుట్‌పుట్ లోకి తీసుకొస్తది. సో కస్టమర్స్ టేబుల్‌లో ఉన్న సిటీ, సప్లయర్స్ టేబుల్‌లో ఉన్న సిటీ. ఇఫ్ ఐ గో బ్యాక్, సో ఈ 2 టేబుల్స్ లో మనకు కామన్‌గా ఏముంది? సో న్యూయార్క్, న్యూయార్క్ ఉంది. అండ్ దెన్ చికాగో, చికాగో. ఈ 2 వాల్యూస్ ఈ 2 టేబుల్స్‌లో కామన్‌గా ఉన్నాయి. సో దిస్ ఈస్ మై ఇంటర్సెక్ట్. ఈ 2 టేబుల్స్‌లో ఉన్న వాల్యూస్‌లోంచి కామన్ అవుట్‌పుట్స్‌నే ఇంటర్సెక్ట్ తీసుకొస్తుంది. ఎక్సెప్ట్ ఏంటంటే ఏవైతే మ్యాచింగ్ లేవో వాటిని తీసుకొస్తది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ నుంచి హౌస్ టౌన్ అనేది నాకు ఈ టేబుల్‌లో లేదు. అండ్ ఇక్కడ మియామి అనేది నాకు లేదు. సో ఎక్సెప్ట్ అనేది ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ లైక్ A-B. 2 టేబుల్స్‌లో ఏమైతే కామన్‌గా కాలమ్స్ లేవో అవి మాత్రమే తీసుకొస్తది. సో దిస్ ఈస్ మై ఇంటర్సెక్ట్ విచ్ ఈస్ ద కామన్. సో ఇంటర్సెక్ట్ బదులు నేను ఎక్సెప్ట్ పెడతాను. A-B. సో మేక్ ష్యూర్ దట్ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు ఎన్నైనా రాసుకోవచ్చు. లైక్ హియర్ ఐ కెన్ పుట్ వన్ మోర్ యూనియన్ అండ్ వన్ మోర్ సెలెక్ట్ స్టేట్మెంట్ లైక్ దట్. ఎన్నైనా రాసుకోవచ్చు. బట్ ఆ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో మనకి నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి సేమ్‌గా ఉండాలి. అండ్ వాటి యొక్క ఆర్డర్ అనేది కూడా సేమ్‌గా ఉండాలి. అండ్ మేక్ ష్యూర్ దట్ డేటా టైప్స్ ఆల్సో షుడ్ బి సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో డేట్ కాలమ్ వచ్చింది. అదొక ఫార్మాట్‌లో ఉంది. అండ్ ఇక్కడున్న డేట్ కాలమ్ ఇంకొక టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది. సో ఆ డేటా టైప్స్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే టు ఓవర్‌కమ్ ది syntax related issue. So overall, we have seen these concepts. I will give some scenarios on these joins. ఇవన్నీ ఏంటంటే థియరిటికల్ కాన్సెప్ట్స్. ఇదేం కోడింగ్ పార్ట్ కాదు. బట్ ఇన్ ఆర్డర్ టు వర్క్ ఆన్ దిస్ data modeling and all, we should be aware of these basic concepts. So these two I will give you the practice scenarios. So try to understand first, try to write the code without any errors. Syntax errors లేకుండా కోడ్ రాయండి. ఆ తర్వాత వచ్చిన అవుట్‌పుట్‌లో ఉన్న డేటా క్వాలిటీ యాస్ రిక్వైర్మెంట్ వచ్చిందా లేదా అన్న దాన్ని బట్టి యూ కెన్ డూ ద slight changes. So this is what I prepared for today.